అనేది వేరే ప్రధానం, కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ గుర్తించకపోవడం పెద్ద సమస్య కాదు కదా. నిబంధనలు ఉంటాయి, నిబంధనలు కలుసుకోకూడదని ఏం చెప్పవు. ఎనీ సిటిజన్, ఎనీ ఓటర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఓటర్ కెన్ మీట్ ది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకుంటే కనుక. మీ ఓటు మీద కూడా మీకు లేదు, నేను ఎంత ప్రయత్నించినా రాలేదు అని ఎలక్షన్ కమిషన్ మీద మీరు వేయచ్చు. అవును. కాబట్టి దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం లేదు, ఇట్స్ దేర్ డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్ అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. చంద్రబాబుతో కూడా కలిసి వెళ్ళాడు కదా ఆయన. ఏంటి చంద్రబాబుతో చాలా నెలల తర్వాత మళ్ళీ కలిసి ఉన్న సందర్భం. ఓకే, అదేదో ఈ యాత్ర ముగింపు యాత్రకి, పాదయాత్ర ముగింపు యాత్రలో కలిశారు. సో ఆ సందర్భం వేరు. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈరోజు మాట్లాడుకున్నట్టుగా పాదయాత్ర ముగిసిన తర్వాత, సభ తర్వాత, నేను యువగళం తర్వాత ఈయన గళం పెద్దగా వినిపించలేదు. కారణాలు ఏమైనా లోపలే గళాలు కాస్త వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవడం తప్ప జనసేన తెలుగుదేశం యుగల గీతం పెద్దగా వినబడలేదు. ఇది ఒకటేసారి 2 birds at 1 shot అని అక్కడ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఇటువైపున బయటకు వచ్చి దాన్ని మేమిద్దరం కూడా కలిసి ఒకటేసారి చెప్పడం అనేది వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా పంపించడానికి ఓ కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. సో తమ ఐక్యతను అటువైపు దాడిని కూడా పెట్టడానికి. ఇంకొకటి ఏముంటుందంటే ఎన్నికల వ్యవస్థలో ఫిర్యాదులు అవన్నీ ఉంటాయి. ఆ ఓటర్ల జాబితాలు, నిర్వహణలు, వీటి మీద ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటారు. మామూలుగా ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు ఇలా చేస్తున్నారంటే అధికార పక్షం బలంగా ఉంది కాబట్టి వీళ్ళు ముందుగానే ముందరి కాళ్ళకి వేస్తున్నారని రాజకీయ వర్గాలు కామెంట్స్ చేస్తుంటాయి. అలాగే ఏది ఓటింగ్ స్వేచ్ఛగా జరగలేదు, ఇట్లాంటి ఫిర్యాదులు కూడా వస్తుంటాయని. సో వాటి మోతాదు గురించి తప్పకుండా ఫిర్యాదులు చేయడం, దొంగ ఓట్లు తొలగించడం ఒక ముఖ్యమైన కార్యక్రమం. 2 శిబిరాలు కూడా వాళ్ళ పద్ధతిలో అక్కడ భారీ ఎత్తున చేస్తున్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది. ఎన్నికల సంఘం స్పందన కొంచెం పరిమితంగాను, చాలా సరిగ్గా లేదు, సంతృప్తి. దీన్ని అరికట్టే అవకాశాలు లేవంటారండి? ఏ రకంగా అరికట్టగలరు? టైం ఉందా? అంటే అసలు రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్నే చాలా పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు కష్టం కదా, ప్రకటించాలి. ఇప్పుడు కష్టం కదా దాన్ని కంట్రోల్ చేయడం. పెద్ద వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఎప్పుడు ఒక ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుందంటే, పలానా వాళ్ళు మాకు ఫిర్యాదు చేశారు, మా పరిశీలనలో తేలింది అంటే వేరే విషయం. ఇప్పుడు గతసారి 2019కి ముందు అప్పుడు డేటా చౌర్యం అని వీళ్ళందరూ చాలా చేశారు కదా, హైదరాబాద్లో పెట్టారు. ఈ ఓట్ల డేటా అంతా అక్కడికి పోయింది, దానికి ఏదో పేరు కూడా పెట్టారు అప్పుడు. కాబట్టి అప్పుడు ఏమైంది, మనకి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏమి సీరియస్గా ఏం తీసుకోలేదు కదా. కాబట్టి ఎన్నికల ముందు ఆ విధమైనటువంటిది చేసినంత మాత్రాన అవన్నీ నిజమవుతాయని మనం చెప్పలేము. ఇంకోటి, మిగతా పార్టీలు ఏ మేరకు దాన్ని ఓన్ చేసుకుంటాయని, ఆ పార్టీలకు అధికారం రాకపోవచ్చు, వాటికి వాయిస్ ఉంటుంది కదా. ఇఫ్ దట్ ఈస్ దట్ సీరియస్, అన్నిటికంటే ముఖ్యంగా వర్మ, ఓట్లు పోయిన వాళ్ళు గగ్గోలు పెడతారు కదా. ఇప్పుడు 2 రకాలు, లేని ఓట్లు వేయటం, ఉన్న ఓట్లు పోవటం మరింత సీరియస్, తొలగింపు. అది సామూహికంగా జరిగితే దాని మీద తప్పకుండా పబ్లిక్ నుంచి రియాక్షను, గగ్గోలు వస్తుంది, అదొక లెక్క. రెండోది తొలగించడానికి సంబంధించి, తొలగించడం అనేది చేస్తున్నామా లేదా, అంత సీరియస్ కంప్లైంట్గా గుర్తిస్తున్నామా లేదా అన్నది ఎన్నికల సంఘం చెప్పాలి. అంటే ఈరోజు వీళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు మాకు పలానా ఫిర్యాదులు వచ్చాయి, వాటి నేచర్ ఇది, మేము వీటిని 15 రోజుల లోపల పరిష్కరిస్తామనేది వాళ్ళు ఈరోజు చెప్పాలి. దాన్ని బట్టి మనం నిర్ణయానికి రావచ్చు, లేదంటే మనం కూడా పర్సూ చేయొచ్చు. అప్పుడు ది నేచర్ ఆఫ్ ది కంప్లైంట్ను బట్టి సొల్యూషన్ ఏంటి, స్టెప్స్ ఏంటి తీసుకున్నారని. కొన్నిసార్లు ఏమంటారు, ఇప్పుడు తెలంగాణలో 2019 ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు అలాంటప్పుడు ఈ సమస్యలు వస్తే, మేము ఇప్పటివరకు ఇంత చేసాము, ఇంతకు ముందు చేయలేము, మేము తర్వాత ఎన్నికల నాటికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఇలా చెప్తుంటారు. కానీ ఏపీ ఎలక్షన్స్లో ఓటర్ల లిస్ట్ అనేది కూడా, లేదా ఓటర్ నమోదు అనేది కూడా ఒక మేజర్ క్యాంపెయిన్ అంశంగా జనసేన, తెలుగుదేశం తీసుకుంటున్నాయి. అది ఇక్కడ కనిపించేది కాదు. వాళ్ళే నమోదు చేస్తున్నారు ఫేక్ ఓట్స్ అనేది వీళ్ళ కంప్లైంట్. ఇది ఉండబోతుంది, ఇది ఉంటుంది, ఇదేమి ఇప్పటికెప్పుడు పోదు. ఎన్నికల సంఘం ఏమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద 10 మందిని పెట్టి, దీనికి ఒక స్పెషల్ టీముని పెట్టి, ఒక డెడ్ లైన్ పెట్టి అలా చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. నా ఉద్దేశంలో దీన్ని పారదర్శకంగా ఓపెన్ కోర్టులోనే పరిష్కరించవచ్చు. దానికి ఒక సింగిల్ విండో ప్రకటించి, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చెప్పండి అని చెప్పి, మేము పలానా చోట కూర్చొని ఉంటాము, మీరు అందరూ వచ్చి ఫిర్యాదు చేయండి,
లేకపోతే అన్నీ అంటే దట్స్ డెమోక్రటిక్ సొల్యూషన్. సార్ మరొకటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని పబ్లిక్గా కానీ మాట్లాడారు. ఒకటి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడినప్పటికీ కూడా పొలిటికల్ పార్ట్ పెద్దగా లేదు దీంట్లో. అంటే ఒకవేళ అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడలేకపోయినా కొంచెం బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే, అంటే ఈవెన్ వాళ్ళ పొత్తు గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో జనసేన తెలుగుదేశం ఇస్ నథింగ్ మోర్ న్యూ టు టెల్ టు ది పీపుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇది అడుగుతారు కాబట్టి అది కూడా అవాయిడ్